హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఎలాంటి లవ్ మెసేజెస్ సెండ్ చేయాలనుకుంటున్నారు ఛానల్ ద్వారా అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజనేట్ అవ్వకపోతే ఆ పాయింట్ మీకు కాదు అని చెప్పేసి స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే ఇది జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అన్ని పాయింట్స్ అందరికీ మ్యాచ్ అవ్వచ్చు, మ్యాచ్ అవ్వకపోవచ్చు. కాబట్టి మ్యాచ్ అయినవి మాత్రమే తీసుకోండి. ఓకే. అండ్ మీకు వీడియో కనుక ఇంగ్లీష్లో వస్తూ ఉంటే వీడియో పైన ఇలా సర్కిల్ లాగా ఉంటుంది, సెట్టింగ్స్ ఉంటుంది. దానిపైన మీరు క్లిక్ చేస్తే ఆడియో ట్రాక్ అని వస్తుంది. సో ఆడియో ట్రాక్కి వెళ్ళి తెలుగు అని క్లిక్ చేయండి. తెలుగు మీద క్లిక్ చేస్తే మీకు నార్మల్గా తెలుగులో నేను ఎప్పుడు రెగ్యులర్గా చేసేలాగే వస్తుంది. సో ఇది యూట్యూబ్ సైడ్ నుంచి ప్రాబ్లం అండి, నా సైడ్ నుంచి అయితే ప్రాబ్లం కాదు. సో అందరూ చెప్తున్నారు కాబట్టి మీరు చేంజ్ చేసుకోండి, అది యూట్యూబ్ ప్రాబ్లం. నా సైడ్ నుంచి నేనేం ఇంగ్లీష్లో అప్లోడ్ చేయట్లేదు. బట్ యూట్యూబ్ ఏంటంటే అందరికీ చూపించాలి, వరల్డ్ వైడ్గా మన వీడియోస్ పాపులర్ అవ్వాలి అన్న టైప్లో. ఇది నాకు ఒక్కదానికే వచ్చే సెట్టింగ్ కాదండి. యూట్యూబ్ అందరికీ మ్యాక్సిమం టారో రీడర్స్కే కాదు, యూట్యూబ్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్కళ్ళ వీడియోకి ఇట్లాగే ఆటోమేటిక్ ఆడియో ట్రాక్ చేంజ్ చేస్తుంది. సో అది కొంచెం చూసుకోండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ కూడా రీడింగ్కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీకు కూడా రెజనేట్ అయ్యే పాయింట్స్ వస్తాయి. యూట్యూబ్ న్యూ సెట్టింగ్స్, న్యూ అప్డేట్స్ తీసుకొస్తుంది. కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. అండ్ మీకు మీ ప్రాబ్లంకి తగ్గట్టు, మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అసలు ఆ పర్సన్ ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని నిజంగానే లవ్ చేస్తున్నారా లేకపోతే లాస్టా, అసలు ఈ రిలేషన్ ఫర్దర్గా ఎట్లా ముందుకు కంటిన్యూ అవుతుంది, ఉంటారా ఉండరా, ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని ఇట్లా అవాయిడ్ చేస్తున్నారు, అసలు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి, సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతోంది, ఒకవేళ నేను వాళ్ళతో మాట్లాడితే ఏమన్నా ఫర్దర్గా మా రిలేషన్ కంటిన్యూ అవుతుందా, ఇట్లా మీ ప్రాబ్లంకి తగ్గట్టు, మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి. అండ్ మనీ గురించి కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, మ్యారేజ్ రిలేటెడ్ కానీ, రీయూనియన్ కోసం కానీ, అసలు వెయిట్ చేయాలా ఈ పర్సన్ కోసం లేకపోతే నా లైఫ్లో నేను మూవ్ ఆన్ అయిపోవాలా, ఇట్లా అయినా సరే. సో టోటల్గా మీ కెరియర్ కానీ, మ్యారేజ్ కానీ, మనీ గురించి కానీ, మీ లైఫ్ గురించి కానీ, సో మీకు దేని రిలేటెడ్ తెలుసుకోవాలి అనుకున్నా సరే వాట్సాప్కి అయితే కాంటాక్ట్ చేయండి, మెసేజ్ చేయండి. మా వ్యూవర్స్ విషయంలో
ప్రజెంట్ ఏం అనుకుంటున్నారు అండ్ వాళ్ళు ఎలాంటి లవ్ మెసేజెస్ సెండ్ చేయాలనుకుంటున్నారు త్రూ ఛానల్ ద్వారా చూపించండి యూనివర్స్. I wish I could be different person. No one understands me but you. The way I have treated you was wrong. I can't stop thinking about you. I long for your kiss. You deserve better. What is it that you love me? Why is it that you love me? Is it over? I'm scared of rejection. I have to let you go to find myself. I don't want to be alone. ఒంటరిగా ఉండాలని వాళ్ళు అనుకోవట్లేదంట. సో క్లారిఫై చేస్తూ మాట్లాడతాము. వెయిట్ ఏ సెకండ్. యా, I wish I could be a different person అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు? సో మీ గురించి ఆలోచించి తన గురించి మాత్రమే ఆలోచించుకోకుండా, తన స్వార్థమే ఆలోచించుకోకుండా మీ గురించి కూడా ఆలోచించి, మీ సైడ్ నుంచి కూడా ఆలోచించి ఉండుంటే బాగుండేది అనేది వీళ్ళ పర్స్పెక్టివ్ అనమాట. ఐ విష్ ఐ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్. ఇప్పుడు వాళ్ళు మీకోసం మారాలి అనుకుంటున్నారు. మీతో న్యూ బిగినింగ్స్ కావాలి, మీకోసం మారాలి, మీతో బిహేవ్ చేసినట్టుగా ఉండకూడదు అని వాళ్ళు కోరుకుంటున్నారు. మీతో న్యూ బిగినింగ్స్ కావాలి అనుకుంటున్నారు. మీతో ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. అంటే కొత్తగా మళ్ళీ మీతో ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. సో మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండుంటే బాగుండేది, మిమ్మల్ని హర్ట్ చేయకుండా ఉంటే బాగుండేది, మిమ్మల్ని అవాయిడ్ చేయకుండా ఉంటే బాగుండేది. అసలు తను మీతో బిహేవ్ చేసింది తనకే నచ్చట్లేదు. ఇలా ఎందుకున్నాను, ఎందుకు ఇలా చేశాను, ఏమైందని నేను ఇట్లా చేశాను అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు బిహేవ్ చేసిన దానికి, వాళ్ళ పద్ధతికి వాళ్ళకే నచ్చట్లేదు. సో కొత్తగా మీతో న్యూ బిగినింగ్ చేయాలని అయితే వాళ్ళకుంది. నో వన్ అండర్స్టాండ్ మీ బట్ యూ. సో తనని ఎవ్వరూ అర్థం చేసుకోరు, కానీ మీరు తనని అర్థం చేసుకుంటారు. తనని అర్థం చేసుకున్నారు, తనకి తోడుగా నిలబడ్డారు, తన కోసం ఏమేం చేయలేదు అన్నీ చేస్తారు. తన కష్టంలో ఉన్నా, తను బాధలో ఉన్నా ఓదార్చడం కానీ, సో ఎవ్రీథింగ్ మీరు తన కోసం చేశారు. అది వాళ్ళు ఇంకా అనుకుంటూనే ఉన్నారు. నన్ను ఎవ్వరు అర్థం చేసుకొని టైంలో నువ్వు నన్ను అర్థం చేసుకొని నాకు తోడుగా, నాకు సపోర్ట్గా నిలబడ్డావు. అండ్ 6 of Wands, వీళ్ళు మళ్ళీ మీతో ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. మిమ్మల్ని లూజ్ చేసుకోవాలి, వదిలేసుకోవాలి, దూరం పెట్టాలి అన్న థాట్ వీళ్ళ మనసులో లేదు, వీళ్ళ మైండ్లో లేదు. ఎవరు అర్థం చేసుకున్నట్టుగా మిమ్మల్ని అర్థం చేసుకున్నారు. మీరు తనని ప్రతిసారి తనకి తోడుగా ఉండి, తనకి సపోర్ట్గా నిలబడి, తన సక్సెస్ కోసం, తన హ్యాపీనెస్ కోసం మీరు ఆల్వేస్ తన వైపు స్టాండ్ అయ్యారు, నిలబడ్డారు. బట్ అంటే ఎవరు తనకి ధైర్యం చెప్పి సపోర్ట్గా నిలబడి లేనప్పుడు మీరు తన సైడ్ నిలబడి తనకి సపోర్ట్ చేశారు. అది వాళ్ళు ఇప్పటికీ కూడా దాన్ని అలాగే
ప్రైజ్ చేయాలని కూడా అనుకుంటున్నారు. ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్. సో తను మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం అది చాలా తప్పు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం కానీ, మిమ్మల్ని హర్ట్ చేయడం కానీ, మిమ్మల్ని బాధ పెట్టడం కానీ అది తనకి తప్పు అని ఇప్పుడే తెలిసొస్తుంది. రియలైజేషన్స్ అనేది వస్తుంది, మీ పర్సన్లో చేంజ్ అనేది వస్తుంది. అట్లా బిహేవ్ చేయకుండా ఉంటే, తను రాంగ్గా బిహేవ్ చేయకుండా ఉండుంటే ఈరోజు మీరు తనకి దూరం అయ్యే వాళ్ళు ఉండాల్సి, మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చేది కాదు. తను చేసింది ఆబ్వియస్లీ అల్టిమేట్లీ అది తప్పు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. రాంగ్గా మీ దగ్గర బిహేవ్ చేశారు. సో చూడండి, మేబీ మీకు మెసేజ్ చేసినా, కాల్ చేసినా రిప్లై ఇవ్వకపోవడం కానీ, మీ మనీ తీసుకొని మళ్ళీ మీకే తిరిగి ఇవ్వాలి అంటే అది మీరు అడిగినప్పుడు అది తిరిగి ఇవ్వలేకపోవడం కానీ, సో మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం వీళ్ళు కరెక్ట్గా లేదు. ఇన్మెచ్యూర్డ్గా బిహేవ్ చేసేవాళ్ళు. అంటే సిల్లీ రీజన్స్, నేను మర్చిపోయానను, నేను నిద్రపోతున్నానను, నేను అక్కడ ఉన్నానను, నేను ఇక్కడ ఉన్నానను. ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్. తను మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం రాంగ్ కాదు. మీ వైపు ఎప్పుడు స్టాండ్ తీసుకొని, మీ వైపు మీ తరపున ఎప్పుడూ ఈ పర్సన్ మాట్లాడలేదు. ఎప్పుడు తన సేఫ్టీ చూసుకునేవాళ్ళు, తన స్వార్థం చూసుకొనే ఉండేవాళ్ళు. మీ వైపు మీరెంత బాధపడతారో మీ వైపు నిలబడి, మీ గురించి ఆలోచించి, తన గురించే అమ్మో ఎవరికైనా ఏమైనా తెలిసిపోతుందేమో, ఎవరైనా బ్యాడ్గా అనుకుంటారేమో అని మిమ్మల్ని హర్ట్ చేసేవాళ్ళు. కానీ ఓకే, నా వల్ల, నా బిహేవియర్ వల్ల వాళ్ళు హర్ట్ అవుతారు అన్నట్టుగా ఆలోచించేవాళ్ళు కాదు. మిమ్మల్ని అవాయిడ్ చేసేవాళ్ళు, మెసేజెస్కి రిప్లై ఇచ్చేవాళ్ళు కాదు. మేబీ నంబర్ బ్లాక్లో కూడా పెట్టి ఉండొచ్చు. ఇన్మెచ్యూర్డ్గా బిహేవ్ చేసేవాళ్ళు. ఎప్పుడో మెసేజ్ చేస్తే మళ్ళీ ఇంకెప్పుడు ఆన్సర్ ఇవ్వడం కానీ, మీ వైపు సరిగ్గా స్టాండ్ తీసుకోకపోవడం కానీ, అది ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి కూడా మీ వైపు స్టాండ్ తీసుకునేవాళ్ళు కాదు, మీ వైపు నిలబడేవాళ్ళు కాదు. తన వైపు మాత్రమే చూసుకునేవాళ్ళు, తన ఫ్యామిలీ సైడ్ మాత్రమే చూసుకునేవాళ్ళు, తన సేఫ్టీ, తన సెక్యూరిటీ ఇట్లాగే ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, నేను నిన్ను నీ వైపు స్టాండ్ తీసుకోలేకపోయాను, నీ వైపు మాట్లాడలేకపోయాను, అది చాలా తప్పు అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. సో మీ గురించి ఈ పర్సన్ ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు కాబట్టే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అది సోషల్ మీడియాలో కానీ, ఆన్లైన్ కానీ, ఆఫ్లైన్ కానీ, త్రూ సోర్సెస్ ద్వారా, మేబీ స్నాప్చాట్, ఇన్స్టా, ఫేస్బుక్, మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని స్పైయింగ్ అనేది చేస్తున్నారు. త్రూ డిఫరెంట్ సోర్సెస్ నుంచి, ఆన్లైన్ అయినా, ఆఫ్లైన్ అయినా, తెలిసిన వాళ్ళ ద్వారా కానీ, త్రూ ఫ్రెండ్స్ ద్వారా కానీ. సో ఏదో ఒక రకంగా మేబీ మీ ఫొటోస్ ఏమైనా కనిపిస్తాయేమో, మీ అప్డేట్స్ ఏమైనా తెలుస్తాయేమో, సో అది తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్. ప్రజెంట్ మీరు ఎలా ఉన్నారు, మీ సిచ్యువేషన్ ఏంటి, మిమ్మల్ని చూడాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ, త్రూ ఆన్లైన్ ద్వారా అయినా మీకు హాయ్ అని మెసేజ్ పెట్టడం కానీ, లేకపోతే మీరు పెట్టిన పోస్ట్కి లైక్ చేయడం కానీ, సో ఇట్లా ఏదో ఒక రకంగా మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలి, మీ గురించి తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్తో ఆలోచిస్తున్నారు. కాబట్టే మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. కాబట్టే వాళ్ళు మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు. ఐ లాంగ్ ఫర్ యూ కిస్. సో మీ కిస్ కోసం వెయిట్ చేస్తున్నారంట. మేబీ చాలా గ్యాప్ వచ్చి ఉండొచ్చు, వెయిట్ చేస్తున్నాను అంటున్నారు. సో
సో, మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి. మీ సపోర్ట్ కావాలి. మీ ప్రేమ కావాలి. సో, ఎవ్రీథింగ్ కావాలి. మేబీ వీళ్ళు మీకు రిలేషన్ అయ్యుండొచ్చు. మీకు తెలిసిన వాళ్ళు అయ్యుండొచ్చు. కొన్ని ఇయర్స్ నుంచి మీకు తెలిసిన వాళ్ళు అయ్యుండొచ్చు. మీ రిలేటివ్స్ అయినా అయ్యుండొచ్చు ఈ పర్సన్ మీకు. మీ స్కూల్ ఫ్రెండ్ కానీ, మీ కాలేజ్ ఫ్రెండ్ కానీ అట్లా కూడా అయ్యుండొచ్చు. సో, ఎప్పటినుంచో మీ సపోర్ట్ కోసం కానీ, మీ లవ్ కోసం కానీ, మీ కేర్ కోసం కానీ, నేనున్నాను అని చెప్పే ఆ ధైర్యం, ఆ సపోర్ట్ కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఓకే. అండ్ మీ కిస్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారంట. మీతో రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. మీతో రీయూనియన్ అవ్వాలని వెయిట్ చేస్తున్నారు కానీ, ఇక్కడ వాళ్ళే రీయూనియన్ చెయ్యాలని అయితే అనుకోవట్లేదు. మీరొచ్చి ఆ రీయూనియన్ చేయాలి. మీరు తనకి సపోర్ట్‌గా నిలబడాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. యూ డిజర్వ్ బెటర్. సో, 4 ఆఫ్ వాండ్స్, 6 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ వాండ్స్. తను మీకు కరెక్ట్ కాదు. మీరు వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే బెటర్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరు వచ్చి వాళ్ళతో రీయూనియన్ చేసుకోనప్పుడు, మీరొచ్చి వాళ్ళతో మాట్లాడినప్పుడు, మీరొచ్చి వాళ్ళ కోసం స్టాండ్ తీసుకున్నప్పుడు యూ డిజర్వ్ బెటర్ పర్సన్. వాళ్ళు మీకు కరెక్ట్ కాదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. తనకన్నా బెటర్ పర్సన్ మీరు డిజర్వ్ చేస్తారంట. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో మీరు చాలా మంచివాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ ఎస్కేప్ అవ్వడం కానీ, వాళ్ళెప్పుడూ బ్యాక్ అవ్వడం కానీ, వాళ్ళెప్పుడూ మీ వైపు స్టాండ్ తీసుకోకుండా తన సేఫ్టీ చూసుకోవడం కానీ, ఇట్లా మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, తనకన్నా కూడా మీరు వేరే వాళ్ళని డిజర్వ్ చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు. మీ లైఫ్‌లో ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది. మీ లైఫ్‌లో ఒక స్టేబుల్ రిలేషన్‌షిప్ అనేది వస్తుంది. సో, తను మీ లైఫ్‌లో ఉండడం వల్ల మీ లైఫ్ అంతా డిస్టర్బెన్సెస్, బాధ, పెయిన్, హ్యాపీనెస్ లేకపోవడం. ఇదే బాధ ఒకవేళ రీయూనియన్ అవ్వకపోతే, మీ ఇద్దరి మధ్య మీరొచ్చి రీయూనియన్ చేసుకోకపోతే యూ డిజర్వ్ బెటర్. తనకన్నా మంచి పర్సన్‌ని మీరు డిజర్వ్ చేస్తారు. ఇక్కడ వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఎక్కువగా చూపిస్తున్నారు. నేనెప్పుడు నిన్ను బాధ పెట్టాను. నేనెప్పుడు నిన్ను హర్ట్ చేశాను. కాబట్టి మనిద్దరం కలిసి ఉండేదానికన్నా కమిట్మెంట్ కానీ, ఆల్రెడీ ఈ పర్సన్‌తో మీకు మ్యారేజ్ అయ్యుంటే, ఆ మ్యారేజ్ అయ్యున్నా కూడా తనకన్నా మీరు బెటర్ పర్సన్‌ని డిజర్వ్ చేస్తారు. తను మీకు కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు మీకు ఒక కమిట్మెంట్ లాంటిది ఇవ్వడానికి భయపడుతున్నారు అనిపిస్తుంది. లాంగ్ టర్మ్ ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయడానికి వాళ్ళెందుకో భయపడుతున్నారు.
మేబీ అది వాళ్ళ ఫ్యామిలీ వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ సర్కమ్‌స్టాన్సెస్ అయ్యుండొచ్చు, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుండొచ్చు. కొన్ని సిట్యుయేషన్స్, కొన్ని కారణాలైతే ఉన్నాయి. మేబీ మీరు సెపరేట్ మ్యారీడ్ అయ్యుండొచ్చు, లేకపోతే వీళ్ళు సెపరేట్ మ్యారీడ్ అయ్యుండొచ్చు. నాకు తెలిసి అందుకే వీళ్ళిట్లా అంటున్నారనిపిస్తుంది. వాళ్ళకి మీరంటే ప్రేమ ఉన్నప్పటికీ, లవ్ ఫీల్ అవుతున్నప్పటికీ, వాళ్ళు మీకు తగిన వాళ్ళు కాదేమో అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ప్రేమ ఉంది, లేదని ఇక్కడెక్కడా రాలేదు. వాళ్ళకి ఆ అర్హత లేదన్నట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళు. వై ఈజ్ ఇట్ దట్ యూ లవ్ మీ? సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నేను నిన్ను చాలా బాధ పెట్టాను, చాలా హర్ట్ చేశాను, చాలా మాటలు అన్నాను, నా ఈగో చూపించాను, నా యాటిట్యూడ్ చూపించాను. నేను నీకు కాల్ చేయకపోయినా, నేను నీకు మెసేజ్ చేయకపోయినా, నేను ఇంత రూడ్గా మాట్లాడినా, నా బిహేవియర్లో ఇంత యారోగెన్స్ కానీ, ఇంత యాటిట్యూడ్ కానీ ఉన్నా, ఇంకా నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు? ఇంకా నా మీద నీకు అట్లీస్ట్ కోపం కానీ, ద్వేషం కానీ రావట్లేదా? ఇంకా స్టిల్ నేను ఇంత నిన్ను బాధ పెడుతున్నా, నేను ఇంత నిన్ను అవాయిడ్ చేస్తున్నా, నేను ఇంత మొండిగా మాట్లాడుతున్నా, నాకు నువ్వు వద్దు అని నేను మొహం మీద చెప్పినా, ఎందుకు ఇంకా నన్ను ఇష్టపడుతున్నావు? నీకు నా మీద కోపం రావట్లేదా? నా బిహేవియర్కి నీకు బాధ అనిపించట్లేదా? ఇంకా ఎందుకు నన్ను ప్రేమిస్తున్నావు? ఇంకొకళ్ళైతే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు. నా బిహేవియర్కి, నా యాటిట్యూడ్కి నన్ను ఇష్టపడేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ నా బిహేవియర్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నా, ఇంత యాటిట్యూడు, ఇంత ఈగో, ఇంత రూడ్గా మాట్లాడినా, నేను ఇంకా నన్ను ఎలా ఇష్టపడుతున్నావు? ఇంకా నా నుంచి ప్రేమ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అడుగుతున్నారు. ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో అన్ని రకాలుగా బాధ పెట్టారు ఈ పర్సన్ మిమ్మల్ని. అయినా నీకు నా మీద ఇంకా ప్రేమ ఎలా ఉంది? అని అడుగుతున్నారు. ఈజ్ ఇట్ ఓవర్? ఇది ఇంకా అయిపోయిందా అని అడుగుతున్నారు. మన ఇద్దరి మధ్య ఈ రిలేషన్ ఇంకా ఎండ్ అయిపోయినట్టేనా? ఇంకా ఏమన్నా ఉందా? అది 10 ఆఫ్ వర్డ్స్ ఇక్కడ. మేబీ మీ ఇద్దరి మధ్య పెయిన్ఫుల్ ఎండింగ్స్ కానీ, పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ కానీ ఏదో జరిగినాయి. చూడండి, డెత్, రీబర్త్. అసలు ఇది మళ్ళీ తిరిగి మీ ఇద్దరి మధ్య కనెక్షన్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుందా లేదా అది మీ పర్సన్కి అర్థం కావట్లేదు. అయిపోయిందా లేకపోతే ఇంకా ఏమైనా మిగిలి ఉందా అనేది క్వశ్చన్.
మీ ఇద్దరు చాలా ఫైట్ చేసుకున్నట్టున్నారు. చాలా గొడవ పడినట్టున్నారు. సో, ఒకరినొకరు చాలా బాధ పెట్టుకున్నారు. ఒకరినొకరు చాలా హర్ట్ చేసుకునేలాగా మాట్లాడుకున్నట్టున్నారు. మీ పర్సన్‌కి ఇంకా అయితే హోప్ లేదు. మళ్ళీ మీరు తన లైఫ్‌లోకి తిరిగొస్తారు. నాకెందుకో ఇక్కడ హోప్‌లెస్ ఎనర్జీ కనిపిస్తుంది. నన్ను నువ్వు బాధ పెట్టడం అయిపోయిందా? మన బంధం ఇక్కడితో ముగిసిపోయిందా అని అడగాలనుకుంటున్నారు. ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్. సో, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అన్నా మీరు అలో చెయ్యరు. మీరు తనని దగ్గరికి కూడా రానియ్యరు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అంతగా బాధ పెట్టారు. అంతగా హర్ట్ చేశారు. ఇప్పుడు మీరు ఈ పర్సన్‌కి రావాలి అని ఉన్నా సరే రాలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు. సో, మీరెక్కడ రిజెక్ట్ చేస్తారో అన్న భయంతో ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అని ఉన్నా, మీ దగ్గరికి రావాలని, మీతో ట్రావెల్ చేయాలని ఉన్నా సరే భయం వల్ల వీళ్ళు అప్రోచ్ అవ్వలేకపోతున్నారు. మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం వాళ్ళకి లేదు. మీతో మాట్లాడే ధైర్యం వాళ్ళకి లేదు. బికాజ్ వాళ్ళు అంత బాధ పెట్టారు కదా మిమ్మల్ని, అందుకని. I have to let you go to find myself. సో, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అది తీసుకొని ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్. సో, వాళ్ళని వాళ్ళు ఎక్కడో ఈ రిలేషన్ వల్ల భారంగా వాళ్ళు ఫీల్ అయ్యారు. ఏదో ఒక గొడవ, ఏదో ఒక ఇష్యూ, ఏదో ఒక తలనొప్పి, ఏదో ఒక బర్డెన్, ప్రతిరోజు దేనికో ఒక దానికి గొడవ, రోజు ఏదో ఒక ఇష్యూ. సో, మనశ్శాంతి కావాలి అని కోరుకున్నారు. ఏదో ఒక ఇష్యూ, ఏదో ఒక రకంగా బర్డెన్ మీరు ఫీల్ అవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి ఫీల్ అవ్వడం, మీరైనా ఫీల్ అవ్వాలి, లేకపోతే వాళ్ళైనా ఫీల్ అవ్వాలి. సో, వాళ్ళు ఇదంతా చాలా బర్డెన్‌గా ఫీల్ అయ్యారు. చాలా భారంగా ఫీల్ అయ్యారు. ఎక్కడో వాళ్ళని వాళ్ళు మిస్ అవుతున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళలో వచ్చింది. మీకు దూరం అయితే ఈ భారం తగ్గుతుంది అని వాళ్ళు ఫీల్ అయ్యారు. ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళు మీకు దూరం అయ్యారు అనిపిస్తుందండి. ఏస్ ఆఫ్ కప్స్. ప్రేమ ఉన్నప్పటికీ ప్రెషర్ తట్టుకోలేక దూరం అయ్యారు. సో, చూద్దాము ఏంజెల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తారో. ఏదో ఒక విధంగా వాళ్ళు చెయ్యను అన్న పని మీరు చెయ్యమని అడగడమో, వాళ్ళకి కుదరదు అన్న పని వాళ్ళ వల్ల కాదు అన్న పని మీరు చేయమని అడగడమో. సో, సంథింగ్ మరి ఎందుకో కానీ మీరేదో అడిగింది అది వాళ్ళు చేయలేకపోవడం వల్లో ఎందుకో చాలా బర్డెన్‌గా, చాలా పెయిన్‌గా ఫీల్ అయ్యారు అనిపిస్తుంది. ఏంజెల్స్ మా వ్యూవర్స్‌కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి.
రీకన్సిడర్. ఒకవేళ మీ మిస్టేక్ ఏదన్నా ఉంటే తప్పకుండా మీరు వెళ్ళి సారీ చెప్పండి అని చెప్తున్నారు. నో. ఎస్. ఇంకా మీకు స్టిల్ ఛాన్స్ ఉంది ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేయాలి అనుకుంటే. నేను చెయ్యను అనుకుంటే ఇంక అది మీ ఇష్టం అని ఏంజెల్స్ కూడా చెప్తున్నారు. ఇన్ ద నియర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టైమింగ్స్. సో పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు ఏదైనా సరే దానికి అదే రిజాల్వ్ అవుతుంది. దానికి ఏ ప్రాబ్లంతో అయితే మీరు ప్రజెంట్ బాధపడుతున్నారో, ఏ ఇష్యూ వల్ల మీరు ప్రజెంట్ బాధపడుతున్నారో, పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు దానికి అదే రిజాల్వ్ అవుతుంది. దానికి అదే సమస్యకి ఒక పరిష్కారం అనేది వస్తుంది. దేనికైనా టైం రావాలి. ఆ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయండి అని చెప్తున్నారు. ఎస్. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.